నిన్ననే సిడబ్ల్యూ సమావేశం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిస్థాయి మద్దతు ఇచ్చింది. అదే కాకుండా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి నిన్ననే రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. కాకపోతే దీన్ని కూడా ప్రతిపక్షమైన అధికార పక్షమైన మళ్ళీ మరొకసారి ఎలక్షన్లు వాడుకునే ఉద్దేశంతో ముందుకు పోతున్న కనపడింది. ఎందుకంటే నిన్ననే నరేంద్ర మోడీ గారు బీహార్లో మాట్లాడుతూ ప్రధానంగా బీహార్ కావచ్చు, అదేవిధంగా పల్వాము సంబంధించిన దాడిని ప్రధానంగా అక్కడి నుంచి ప్రారంభించినట్టు కనపడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్ల కోసం వాడుకునే విధంగా కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా సహకరిస్తూ ఉన్నాయి. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్ నుంచి తీవ్రవాదులు 70 మంది ఇంకా వచ్చారు. కాబట్టి వారిని వేడివేసే ప్రక్రియ కూడా ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అదేవిధంగా అక్కడ ఉన్న తీవ్రవాదులను ఏరివేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది.